నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. యాక్చువల్లీ రాఖీ పండగకి సిస్టర్కి గిఫ్ట్ ఇస్తానంటారు. ఒకవేళ మీ బ్రదరు రాఖీకి సందర్భంగా మీకు ఇలాగా ఒక డేట్స్ గిఫ్ట్ ఇచ్చారా అన్నట్టుగా అనిపిస్తుంది. రాఖీ రోజే చెప్పాడు సార్ సినిమా చేస్తానని. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. యదువంశి గారు హాయ్ అండి. యాక్చువల్లీ మీరు ఆడిషన్స్ చేశారు కొత్త వాళ్ళకి ఈ సినిమాకి సంబంధించి. అంటే మీ ఫస్ట్ సినిమాకి కూడా చాలా బంచ్ ఆఫ్ యాక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో వరుణ్ తేజ్ గారు కాకుండా ఇంకా మిగతా ప్యాడింగ్ కానీ అందరినీ కానీ కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారా? బంచ్ ఆఫ్ యాక్టర్స్ ఉండబోతున్నారా? చాలా మంది ఉండబోతున్నారండి. చాలా మంది ప్లేయర్స్ కావాలి మాకు. ఇంకా ఎక్కువ మంది అంటే ఇందాక అనుదీప్ చెప్పినట్టు ఒక పెద్ద హీరో వచ్చిన తర్వాత డెఫినెట్లీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్యాడింగ్ కానీ ఆర్టిస్టులు కానీ ఎక్కువ మంది కావాలంటారు. బట్ నాకు వచ్చిన అదృష్టం ఏంటంటే వరుణ్ గారు కానీ నిహారిక గారు కానీ ఈవెన్ హీరోయిన్ దగ్గర నుంచి అందరినీ న్యూ ఆర్టిస్టులకు వెళ్దామని చెప్పారు. దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. అండ్ అందరూ తెలుగు వాళ్ళకి వెళ్దామని కూడా చెప్పారు, మాకు కావాల్సిన హీరోయిన్తో సహా. సో హీరోయిన్ కూడా మాకు తెలుగు వాళ్ళకే వెళ్దామని చూస్తున్నాం మేము. వీఆర్ సెర్చింగ్ ఫర్ వన్ న్యూ గర్ల్. అలాగే దొరికారు చెప్తాం ముందు. మిగతా ఆర్టిస్టులను కూడా ఆడిషన్స్ నుంచి చాలామంది తీసుకున్నాం. సో డెఫినెట్లీ విల్ రివీల్ ఎవ్రీవన్ తర్వాత మెల్లగా. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అనుదీప్ గారు, మీ కాంబినేషన్లో చార్ట్ బస్టర్స్ డెలివరీ చేశారు ఫస్ట్ సినిమా కమిటీ కుర్రాళ్ళు, ఎస్పెషల్లీ ఆ రోజులు మళ్ళీ రావు అనేది. దీనికి ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ ఎలా ఉండబోతుంది? స్కోప్ ఎంత ఉంది అసలు మ్యూజిక్కి? కమిటీ కుర్రాళ్ళకి ఒక 10 times ఎక్కువ ఉంటుందండి డెఫినెట్గా ఈ ఫిలింలో సాంగ్స్. 10 times మంచి సాంగ్స్, మంచి క్వాలిటీ, ఎవ్రీథింగ్ టు మ్యాచ్ మా హీరో గారు అండ్ ద ప్రొడక్షన్ హౌస్ అండ్ ద స్టోరీ. ఎస్పెషలీ స్టోరీలోనే చాలా మంచి స్కోప్ ఉంది. సో ఆబ్వియస్లీ వంశీ గారి టేస్ట్ చాలా బాగుంటుంది, మ్యూజిక్ టేస్ట్. సో డెఫినెట్లీ చాలా మంచి సాంగ్స్ వస్తాయండి. సో మళ్ళీ చార్ట్ బస్టర్స్ రాబోతున్నాయి అయితే. డెఫినెట్గా అండి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. వరుణ్ తేజ్ గారు, హలో సార్. నిన్న రామ్ చరణ్ గారు కుస్తీ పట్టారు బరిలో దిగి. మీరు ఈరోజు వాలీబాల్ బరిలో దిగుతున్నారు మళ్ళీ మీరు. యాక్చువల్గా మీకు ఇది కొత్త కాదు, అంతకుముందు గనీ ఒకటి చేశారు. ఒకటి దానికోసం ఎంత మేకవర్ అయ్యారో మేము చూసాం, మేము స్క్రీన్ మీద కనిపించింది అది. ఈ సినిమా కోసం మీ మేకవర్ ఏంటి? దీనికోసం ఏం ప్రాక్టీస్ చేశారు, ఏం చేస్తారు? అంటే చేస్తున్నాను డెఫినెట్గా. లక్కీగా నేను వాలీబాల్ కాలేజ్ టైంలో అంత బాగానే ఆడాను కొన్ని సంవత్సరాల వరకు. దెబ్బలు తగిలించుకొని ఇంక షూటింగ్ డేట్లు పాడైపోయానని చెప్పి ఆపేసా. బట్ ఇప్పుడు సినిమా కోసమే మళ్ళీ ఆడాల్సి వస్తుంది, మళ్ళీ నేర్చుకోవాల్సి వస్తుంది. లక్కీగా వచ్చు కాబట్టి అంత స్ట్రగుల్ ఉండదు బేసిక్స్ నుంచి. బట్ నాకు ఇష్టమైన ఆట కూడా బాగా ఇది. సో ఆ మేక్ ఓవర్ అనేది వంశీకి నాకు మైండ్లో ఒకటి ఉంది, దానికి వర్క్ జరుగుతుంది ఆల్రెడీ. ఎస్.